అమ్మ లక్ష్మి స్టార్టింగ్‌లో బ్రెస్ట్‌లో చిన్న ట్యూమర్ లాగా అనిపించిందని చెప్పింది. పెట్ స్కాన్ చేస్తే అందులో క్లారిటీగా చెప్పేసారు క్యాన్సర్ ఉందని చెప్పి. మన పునర్జన ఆయుర్వేద గురించి తెలుసుకున్నా. తెలుసుకొని ఈ పునర్జన ఆయుర్వేదిక్‌లా లాభాలే ఉంటాయి తప్ప నష్టాలుండవు అని అనిపించి నేను ఇక్కడికొచ్చిన. నా పేరు రమేష్. లోకల్ షాద్ నగర్. అమ్మ లక్ష్మి 45 సంవత్సరాలు ఉంటారు. స్టార్టింగ్‌లో బ్రెస్ట్‌లో చిన్న ట్యూమర్ లాగా అనిపించిందని చెప్పింది. అయితే ప్రైవేట్ హాస్పిటల్‌లో స్కాన్ చేపిచ్చాను. మామూలుగా క్యాన్సర్ ట్యూమర్‌లా అనిపిస్తుందని చెప్తే పెట్ స్కాన్ చేస్తే అందులో క్లారిటీగా చెప్పేసారు క్యాన్సర్ ఉందని చెప్పి. అయితే నేను ప్రైవేట్ హాస్పిటల్‌లో సర్జరీ చేపిచ్చిన. సర్జరీ సక్సెస్ అయింది. తర్వాత వేరే హాస్పిటల్‌లో కీమోథెరపీ చేయించుకోవాలి, రేడియేషన్ కూడా చేయించుకోవాలని చెప్పినారు. అయితే దానికి ఎందుకులే అన్నట్టు ఒక ప్రాసెస్ పోకుండా మన పునర్జన ఆయుర్వేద గురించి తెలుసుకున్నా. తెలుసుకొని ఇట్లే ఫస్ట్ మంత్ ఇట్లా వచ్చి చూద్దామన్నట్టు అనిపించి తర్వాత ఇక్కడ చూసి ఏరియాని చూసి మామూలుగా వేరే వాళ్ళతో మాట్లాడి కూడా నయం అవుతుందిలే అని చెప్పి వాళ్ళు చెప్తే నేను కూడా ప్రొసీడ్ అయినా. ఇక నాన్ వెజ్ జోలికి పోలేదు. ఇక అట్లే కంటిన్యూగా ఫస్ట్ మంత్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ మంత్ కూడా సెకండ్ డోసెస్కి వచ్చింది. తర్వాత థర్డ్ మంత్ కూడా సెకండ్ డోస్ యూజ్ చేసుకున్న తర్వాత స్కాన్ చేయించుకోరండి ఒకసారి సిటీ బ్రెస్ట్ క్యాన్సర్ కాబట్టి బ్రెస్ట్ స్కాన్ చేయించుకోరండి అని చెప్పారు సిటీ. చేయించుకొని వచ్చిన ఇప్పుడు నార్మల్ అయింది. డైరెక్ట్ మనం ఈ పునర్జన ఆయుర్వేదిక్‌లా లాభాలే ఉంటాయి తప్ప నష్టాలు ఉండవు అని అనిపించి నేను ఇక్కడికి వచ్చిన. అమ్మ క్యాన్సర్ కదా ఎక్కడ చూపిస్తున్నారని చాలామంది అడిగిర్రు. నేను మామూలుగా చెప్పిన ఇక్కడ మియాపూర్ హైదరాబాద్ ఆల్విన్ క్రాస్ రోడ్లో ఒక హాస్పిటల్ ఉంది. అక్కడ నుండి అది క్యాప్సల్ కిట్ పర్ మంత్ ఒకటి ఇస్తున్నారు. తీసుకొచ్చి వాడుతున్నాం. కండిషన్ బాగానే ఉంది. ఏ సైడ్ ఎఫెక్ట్ లాంటివి ఏం లేవు. 3 మంత్స్ తర్వాత అది సిటీ స్కాన్ చేపిస్తే తెలిసిపోద్ది అని చెప్పినా నేను.